హాయ్ ఫ్రెండ్స్, సర్పంచ్ మరియు రేషన్ డీలర్ పదవులు ఒకేసారి సాధ్యమేనా? ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది మనకున్న డౌట్లు ఏంటి, దానికి ఆన్సర్లు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనకి డౌట్లు ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. సర్పంచ్ రేషన్ డీలర్గా ఉండవచ్చా? ఏ జీవో ప్రకారం డీలర్షిప్ అనర్హత వేటు పడుతుంది? ఈ తీర్పు ఏ జిల్లాకు సంబంధించిన కేసులో వచ్చింది? రేషన్ డీలర్ పదవి రద్దు అధికారం ఎవరికి ఉంటుంది? డీలర్షిప్ పునరుద్ధరణ సాధ్యమేనా? ప్రజాప్రతినిధులు డీలర్షిప్ పొందేందుకు అర్హులేనా? డీలర్ షాప్లో నిల్వలు తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఎవరు? సర్పంచ్ కాకుండా ఎంపీటీసీలు డీలర్లుగా ఉండవచ్చా? కోర్టులో పిటిషన్ వేస్తే డీలర్షిప్ తిరిగి వస్తుందా? మనకి ఉన్న ఇవన్నీ డౌట్లు, కాబట్టి వీటికి ఆన్సర్లు కూడా తెలియాలంటే మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి చివరి దాకా. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి. అలాగే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ఏకకాలంలో ఇతర ప్రభుత్వ ఆధారిత వ్యాపారాలు లేదా డీలర్షిప్లు నిర్వహించడంపై గౌరవనీయ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో కీలకమైన సర్పంచ్ పదవిలో ఉంటూ అదే సమయంలో రేషన్ దుకాణం లేదా చౌక ధరల దుకాణం డీలర్గా కొనసాగడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏదో ఒక పదవిని మాత్రమే ఎంచుకోవాలి అని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం కె మార్కాపురానికి చెందిన అర్జీ మజ్జిలేటి అనే వ్యక్తి చౌక ధరల దుకాణం డీలర్గా పనిచేస్తూనే సర్పంచ్గా కూడా ఎన్నికయ్యారు. అయితే తనిఖీల్లో నిల్వల తేడాలు మరియు ఏకకాలంలో 2 హోదాలు నిర్వహించడంపై ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గారు నిబంధనల ప్రకారం ఇది చెల్లదని తీర్పునిచ్చారు. ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీవో నెంబర్ 32 ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే వారు రిజర్వేషన్తో సంబంధం లేకుండా డీలర్షిప్ పొందేందుకు అనర్హులు అని కోర్టు గుర్తు చేసింది. ప్రజాసేవలో ఉన్నవారు లాభాపేక్ష కలిగిన ఇతర ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా డీలర్షిప్లలో ఉండటం స్వార్థ ప్రయోజనాలకు దారితీస్తుందని అభిప్రాయపడింది. ఈ కేసులో ప్రతివాదుల తరపున న్యాయవాది సాజిద్ మరియు సహాయ ప్రభుత్వ న్యాయవాది అప్పసాని వినీత్ తమ వాదనలను వినిపించారు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు జరిగాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వ్యాపారం నిర్వహించడం సరికాదని వారు కోర్టుకు వివరించారు. ఇందులో విషయం ఏంటి, వివరాలు ఏంటి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు కేసు పేరు వచ్చేసి మద్దిలేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక జీవో ఎంఎస్ నెంబర్ 32 జీవో ఎంఎస్ నెంబర్ 32 2018 ER. కోర్టు ఉత్తర్వు ఏకకాలంలో 2 పదవుల్లో ఉండటం అనర్హత. అమలు అధికారి ఆర్డీఓ సంయుక్త కలెక్టర్. ఎవరైనా రేషన్ డీలర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినట్లయితే వారు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి లేదా డీలర్షిప్నకు రాజీనామా చేయాలి. పునరుద్ధరించుకోవాలంటే ముందుగా ప్రజాప్రతినిధి పదవిని వదులుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డీలర్షిప్ రద్దు చేయబడుతుంది. సర్పంచ్ రేషన్ డీలర్గా ఉండవచ్చా? లేదు. హైకోర్టు తీర్పు మరియు జీవో 32 ప్రకారం ఇది నిబంధనలకు విరుద్ధం. ఏ జీవో ప్రకారం డీలర్షిప్ అనర్హత వేటు పడుతుంది?
2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 32 ప్రకారం ఈ తీర్పు ఏ జిల్లాకు సంబంధించిన కేసులో వచ్చింది? కర్నూలు జిల్లా కల్లూరు మండలం కె మార్కాపురం గ్రామానికి చెందిన కేసు. రేషన్ డీలర్ పదవి రద్దు అధికారం ఎవరికి ఉంటుంది? సంబంధిత డివిజనల్ రెవెన్యూ అధికారి ఆర్డీఓ మరియు జాయింట్ కలెక్టర్ జేసీకి ఉంటుంది. డీలర్షిప్ పునరుద్ధరణ సాధ్యమేనా? సర్పంచ్ పదవికి రాజీనామా చేసిన తర్వాతే పునరుద్ధరణ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు డీలర్షిప్ పొందేందుకు అర్హులేనా? లేదు, వారు ప్రజాప్రతినిధిగా ఉన్నంత కాలం అనర్హులు. డీలర్ షాప్లో నిల్వలు తక్కువగా ఉంటే ఏమవుతుంది? తనిఖీల్లో నిల్వల తేడా కనిపిస్తే డీలర్షిప్ రద్దు చేయడంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఎవరు? గౌరవనీయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి. సర్పంచ్ కాకుండా ఎంపీటీసీలు డీలర్లుగా ఉండవచ్చా? ఏ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు అయినా డీలర్షిప్కు అనర్హులే. కోర్టులో పిటిషన్ వేస్తే డీలర్షిప్ తిరిగి వస్తుందా? నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కోర్టు కూడా అధికారుల నిర్ణయాన్ని సమర్థిస్తుంది. ఈ కేసులో అదే జరిగింది. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.